నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ కార్యక్రమంపై విడవలూరు మండలం బూటుకూరు గ్రామంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో పనిచేస్తున్న బూత్ లెవెల్ ఏజెంట్లు ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. ఓటరు జాబితాలో ఉన్న నకిలీ, అనర్హ ఓట్లను గుర్తించి తొలగించడమే కాకుండా అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో ఉండేలా ప్రత్యేక దృష్టి సారించాలని, ఇందుకోసం ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించి ఖచ్చితమైన సమాచారం సేకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిఎల్ఏలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు, ఐటీడీపీ సభ్యులు, గ్రామ వార్డు అధ్యక్షులు, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరూ సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయాలని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి దిశానిర్దేశం చేశారు. ముందుగా ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఈరోజే కాదు, మొన్న 27, 28వ తేదీ మనం జరుపుకున్న హైబ్రిడ్ పొదుపు మహానాడు విడవలూరు మండలంలో 2 క్లస్టర్లలో చూస్తే విడవలూరు మండలం తెలుగుదేశం పార్టీ తప్పితే వేరే పార్టీయే లేదు అని చెప్పి నిరూపించిన ప్రతి ఒక్క నాయకుడికి, మండల పార్టీ అధ్యక్షులకి, క్లస్టర్ ఇన్ఛార్జీలకి, బూత్ కన్వీనర్లకి, కో కన్వీనర్లకి, అలాగే కేఎస్ఎస్ మెంబర్లకి, ప్రతి ఒక్కరికి, ప్రతి కార్యకర్తకి నేను లేకపోయినా ఒక్క మాటతో నేను పిలిపించినందుకు మీరందరూ మీ ఇంట్లో ఒక పండుగలాగా మహానాడిని సక్సెస్ చేసినందుకు ఈ మండల నాయకులకందరికీ, కార్యకర్తలకందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీరందరూ నాతో ఉన్నారు కాబట్టే, మీరందరూ నా కోసం పనిచేశారు కాబట్టే ఈరోజు మొట్టమొదటగా 60 సంవత్సరాల తర్వాత ఒక ఎమ్మెల్యేని, మహిళా ఎమ్మెల్యేని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోవూరులో నిలబెట్టినప్పుడు 55,000 మెజార్టీతో మీ అండదండలతో, మీ ఆడపడుచులాగా, మీ బిడ్డలాగా చూసుకొని నన్ను గెలిపించారు. అదేవిధంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 24 నెలలైనా కూడా మీ ప్రేమ ఒక్కడో కూడా తగ్గలేదు అని చెప్పి ఈ మహానాడులో మీరందరూ నిరూపించుకున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇలాగే మనమందరం కలిసి ముందుకి నడవాలి. ఏమన్నా చిన్న చిన్న గ్రామాల్లో చిన్న చిన్న పొరపచ్చాలు ఉన్నా మీరందరూ నాకు కావాల్సిన నాయకులు, మీరందరూ నాకు కావాల్సిన కార్యకర్తలు, మీరందరూ నాకు కావాల్సిన ప్రజలు అని చెప్పి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. అందరికీ కూడా అందుబాటులో ఉంటాము. ఒకరు మాకు సమస్య ఉంటే మేము ఇంకొకరికి చెప్పాలి అనే మాట పక్కన పెట్టేయండి. ఎవరి సమస్యలు వాళ్ళే నా దగ్గరికి తీసుకొచ్చి పరిష్కారం చేసుకోవచ్చు అని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మీకు అందరికీ తెలుసో తెలీదో, నేను ఎప్పుడు నెలలో 25 రోజులు ఊర్లోనే ఉంటాను. ఉన్నప్పుడు ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు, అలాగే 4 గంటల నుంచి 7 గంటల వరకు కూడా ఆఫీస్లోనే ఉంటాను అందుబాటులో. కాబట్టి ప్రజల సమస్యల కొరకు మీకు ఎవరికి ఏం అవసరం వచ్చినా తప్పకుండా నా దగ్గరకు రావాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఏది మనసులో పెట్టుకోవద్దు, నాయకులు అలగొద్దు, కార్యకర్తలు అలగొద్దు. మీకు కావాల్సిన సమస్యలను దాచిపెట్టుకొని నాకేదైనా పని కావాలంటే సీఎం గారి దగ్గరికి 10 సార్లు తిరుగుతాను, నేను మినిస్టర్ గారి దగ్గరికి 10 సార్లు తిరుగుతాను. అక్కడికి వెళ్ళినప్పుడల్లా వాళ్ళు అడుగుతారు నన్ను, అమ్మ మీరు ఎందుకు వచ్చారమ్మా, మేము చేస్తామని. కానీ మనం పోయి మన పని చెప్పుకుంటే అది వేరే విధంగా ఉంటుంది. ఇంకొకరికి మధ్యలో చెప్పడమో, ఫోన్ల మీద పని చేయించుకోవడమో అది చాలా కష్టమైపోతుంది. అందుకని నేను ఎలాగా నాకు పని కావాల్సి ఉంటే నేను వెళ్ళి చేసుకుంటాను, అలాగే మీకు పని కావాల్సినప్పుడు మీరు కూడా మీ పనులు వచ్చి
చేయించుకోవాలి. ఊర్లో ఒక్కసారి అడగంగానే పని అయిపోదు, మళ్ళీ మళ్ళీ మనం చేసుకోవాలి. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, ప్రభుత్వం మన గత 5 సంవత్సరాల్లో ఖాళీ ఖజానాతో ఇచ్చిపోయారు. డబ్బులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం. దాన్ని చక్కబెట్టుకుంటూ మన పార్టీ అధికారంలోకి వచ్చినాక 24 నెలల్లో ఒకవైపు సంక్షేమము, ముఖ్యమంత్రి గారు ఇంకోవైపు అభివృద్ధి 2 తీసుకొస్తున్నారు. మీ విడవలూరు మండలమే తీసుకుంటే ఈరోజు మీకు అందరికీ తెలుసు, రైతులందరూ సుభిక్షంగా ఉన్నారు. అన్నదాత సుఖీభావ వచ్చింది, మత్స్యకార సేవగా వచ్చింది. అలాగే తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి రావడం జరిగింది. స్త్రీ శక్తి బస్సు కింద ఇక్కడ ఎంతో మంది మహిళలు ఉన్నారు. మీరందరూ ఉచితంగా నెల్లూరుకి ప్రయాణం చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. అలాగే ఏమమ్మా చేస్తున్నారు లేదా? బస్సులు డబ్బులు లేకుండా పోతున్నారా లేదా? నెల్లూరుకి పోతున్నారా? సో ఆ మాదిరి అదే రకంగా 3 సిలిండర్లు ఇస్తామని చెప్పాం, అవి ఇచ్చాం. ఈ రకంగా చూసుకుంటే 24 నెలల్లో కూడా మనం అవ్వాతాతలకి 4000 పెన్షన్ 1వ తేదీకంతా ఇస్తున్నాం. దివ్యాంగుల వాళ్ళకి 6000 ఇస్తున్నాం. డిజేబుల్డ్ వాళ్ళకి 15000 ఇస్తున్నాం. ఈ రకంగా మనం ఏవైతే ఎలక్షన్ ముందు చెప్పామో సూపర్ 6 సూపర్ హిట్ చేస్తామని చెప్పి అవి అక్షరాల చేస్తాం. చేత ఒక డిక్లరేషన్ ఫామ్ తీసుకొని ఇవన్నీ కూడా చేయాలి. ఇవన్నీ చేయడానికి మన బూత్ లెవెల్ ఇన్ఛార్జీలు, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జీలు, ప్రతి నాయకుడు కూడా ఆ గ్రామంలో దీంట్లో పాల్గొనాలి. బిఎల్ఓలు, బిఎల్ఏలు అంటే బూత్ ఇన్ఛార్జీలు, అలాగే బూత్ ఏజెంట్స్, బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇద్దరికి సమన్వయం ఉండాలి ఇవి చేసుకోవాలంటే. ఎందుకంటే ఆఫీసర్లు ఒక్కొక్కసారి ఇది అయిపోయిందిలే ఏముందిలే అనుకుంటారు, కానీ ఓటు మనకి చాలా ముఖ్యం. ఏ ఒక్క ఓటు కూడా వదలకూడదు. ప్రతి ఒక్క కార్యకర్త దాని మీద మనసు పెట్టి, ఇప్పుడు ప్రస్తుతానికైతే విడవలూరు మండలంలో 41,950 ఓట్లుంటే 17,567 ఓట్లు మాత్రమే మ్యాపింగ్ జరిగాయి. మిగతా ఓట్లన్నీ మ్యాపింగ్ జరగాల్సింది. దాంట్లో మీ అందరి బాధ్యత ఉంది. ఇది ఒక బాధ్యత. ఈరోజు మీకు ఇందాకే చెప్పాను నేను, విడవలూరు మండలం అంటే తెలుగుదేశం పార్టీ కంచు కోట అది. కాబట్టి ఏ ఒక్క ఓటు కూడా మనకి పోకూడదు. ప్రతి ఒక్క యువ నాయకులు, ఇక్కడున్న యువ కార్యకర్తలు, యువకులు, ఆ గ్రామంలో ఉన్న యువకులు ప్రతి ఒక్కరు దీంట్లో పార్టిసిపేట్ చేయాలి. మనకి పెద్ద టైం కూడా లేదు. జూన్ 10 నుంచి 13 వరకు ఈ ఓరియంటేషన్ వర్క్షాప్లు బిఎల్ఏలతో పాల్గొనాలి. ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో ఉన్న ఓటర్ల జాబితాని జాగ్రత్తగా పరిశీలించాలి. అలాగే బలహీనమైన బూతులు గుర్తించి వాటిపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. పోయినసారి ఓటర్ లిస్టు, ఇప్పుడు ఓటర్ లిస్టు పక్కన పెట్టుకొని ఏ బూతులు బలహీనంగా ఉన్నాయో, ఏ బూతుల్లో దొంగ ఓట్లను ఎక్కించున్నారో అవన్నీ రిమూవ్ తీసేయాలి. అలాగే కొత్త ఓట్లు నమోదు చేయించుకోవాలి. మన కుటుంబంలో ఎవరైనా వచ్చినా, మనకు తెలిసిన మన చుట్టుపక్కల వాళ్ళ దగ్గర ఎవరైనా ఉన్నా అవన్నీ కూడా చేయాలని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే జూన్ 15 నుంచి జూలై 14 వరకు డోర్ టు డోర్ వెళ్ళి ఓటర్లను పరిశీలించాలి. ప్రతి ఇంటికి మ్యాపింగ్ తీసుకోవాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే కొత్త ఓటు హక్కు వచ్చే యువతులందరినీ మోటివేట్ చేయాలి. ఇప్పుడు 18వ సంవత్సరంలో అడుగుపెట్టి కొత్త ఓటు వచ్చే వాళ్ళందరినీ కూడా నాయకులు మోటివేట్ చేసి వాళ్ళ ఓటుని నమోదు చేయించాలి. రేపు వాళ్ళు ఓటు వేసేటప్పటికి వాళ్ళు ఓటు లేకుండా పోకూడదు. ఇప్పుడు ఎక్కించిన కొన్ని లక్షల మంది మహిళలు దానివల్ల ఆర్థికంగా బలపడున్నారు. పొదుపు మహిళలు ఇక్కడ ఎంతో మంది ఉన్నారు. ప్రతి గ్రామంలో వాళ్లకు ప్రతి ఇంటి నుంచి ఒక మహిళ వ్యాపారవేత్త బయటికి రావాలని చెప్పి మన పొదుపు సంఘాల వాళ్ళు ఎంతో సీఎం గారి ఆధ్వర్యంలో ఎలా పనిచేస్తారో మీకు అందరికీ కూడా తెలుసని నేను అనుకుంటున్నాను. సో ఇటువంటి ఒక మంచి ప్రభుత్వంలో మనం ఉన్నామని చెప్పి ఈరోజు 2 సంవత్సరాలు అయిపోయినా, నిన్నటికి మనకి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చి 2 సంవత్సరాలు తర్వాత ఈరోజు మనం ఒక మంచి ప్రభుత్వంలో
ఉన్నాం, ప్రజలకి అండదండలు ఇచ్చే ప్రభుత్వంలో ఉన్నామని చెప్పి మీకు అందరికీ తెలుసని నేను అనుకుంటున్నాను. అలాగే రోడ్లు, మీ మండలంలో ఎన్ని రోడ్లు గుంతలమయమై ఉన్నాయో ఈ రోజు మీరు ఎన్ని రోడ్లు వేసుకున్నారో, 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి లేని రోడ్లు కూడా ఈ రోజు వేయడం జరిగింది. ఇంకా చాలా రోడ్లు ప్రపోజల్లో పెట్టున్నాం, అవి కూడా తొందరగా వేస్తామని కూడా మీకు అందరికి నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే మనకి అన్ని దగ్గరలో ఉండే సమస్య ఒకటి ఇంటి స్థలాలు, ఇళ్ళు. మీకు అందరికీ తెలుసు, అది గత ప్రభుత్వ వైఫల్యం వల్ల ఈ రోజు మనం ఇబ్బందులు పడుతున్నాం. మొన్ననే ఒక జీవో కూడా ఇవ్వడం జరిగింది ప్రభుత్వంలో. అతి త్వరలో ఆ జీవోను బేస్ చేసుకొని మీకు అందరికీ కూడా ఇళ్ల స్థలాలు, ఇళ్ళు కూడా రాబోతున్నాయని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు సంక్షేమము, అభివృద్ధి చేస్తుంటే, యువగలం పాదయాత్రలో లోకేష్ బాబు యువ నాయకుడు మీకు అందరికీ మాట ఇచ్చారు, 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 ఏళ్లలో తీసుకొస్తామని చెప్పి, అదే విధంగా 2 సంవత్సరంలోనే 24 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. మీకు అందరికీ ఆ రోజు చెప్పారు, మనం ఉద్యోగాల కోసం ఊళ్ళు వదిలి వెళ్ళక్కర్లేదు, ఉద్యోగాలు మన దగ్గరికి నడుచుకొని రావాలి అని. దీనికి మీకు అందరికీ తెలుసు, మన నెల్లూరు జిల్లా తీసుకుంటే ఈరోజు BPCL కంపెనీ 1,00,000 కోట్లతో వస్తుంది. తీర ప్రాంత ప్రజలకు అందరికీ అది ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే మన కోవూరు కాన్స్టిట్యున్సీలో 30 ఏళ్ల నుంచి మూలపడిపోయిన కిసాన్ సెజ్ లో ఇప్పుడే చైతన్య కూడా చెప్పాడు, మీరందరూ విన్నారు, 13-15 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. ఫ్యాక్టరీలు ఆల్రెడీ కడుతున్నారు. మీ బిడ్డలు చదువులు ఎవరెవరు చదువుకుంటున్నారో యువతకు ఆ రోజు ఏదైతే మాట చెప్పామో, ఎంతో మంది యువత ఎలక్షన్ అప్పుడు నాతో కూడా కలిసి అమ్మ అమ్మ అని తిరిగారు. వాళ్ళందరికీ నేను ఆ రోజు ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో కూడా మాట ఇచ్చాను. మేము అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో చెప్పి మన బిడ్డలకి ఉద్యోగాలు వచ్చే విధంగా ఇక్కడ చేస్తాము అని చెప్పి, అలాగే చేశాము. ఆ ఫ్యాక్టరీలన్నీ అయిపోయిన తర్వాత మన VPR ఫౌండేషన్ తో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి అక్కడ కట్టి, ఏ బిడ్డైనా మేము పెట్టే ఫ్యాక్టరీలకి వీళ్ళు పనికిరారు అనే మాట రాకుండా వాళ్ళకి అక్కడే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ఫ్యాక్టరీలో పెట్టుకునే విధంగా మనం చేయబోతున్నాం. మన MP గారు ఆ దారిలో ప్రయాణిస్తున్నారు. కాబట్టి ఇటువంటి గొప్ప ప్రభుత్వం మనకి అండగా ఉంది, మనం ప్రభుత్వానికి అండగా ఉన్నాం. మీరందరూ కూడా ప్రభుత్వంలో మీరందరూ గత 5 సంవత్సరాల వైసీపీ పాలన చూశారు. ఈరోజు మన ప్రభుత్వ పాలన చూస్తున్నారు. ఈ 24 నెలల్లో ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త గుండెల మీద చేసుకొని నిద్రపోతున్నారు. అన్నిటికన్నా భరోసా ఇచ్చారు. వాళ్ళు భయం ఇస్తే మన ప్రభుత్వం భవిష్యత్తు భరోసా ఇస్తుంది. మేమున్నాము, మీకు ప్రతి పేద ప్రజల పక్కన నేనున్నాను అని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని నేను తెలియజేసుకుంటూ, రాబోయేది మనకి స్థానిక సంస్థల ఎలక్షన్స్ అన్నిటికన్నా ముఖ్యం. అందులో దానికన్నా ముందుగా సర్ అని మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకన్నా సీనియర్ రాజకీయ నాయకులు, నేనే ఇప్పుడు రాజకీయంలోకి వచ్చాను. ఆ సర్ అనేది ప్రతి ఓటు మనకి ఎంతో విలువైంది అని చెప్పి ఒకటి గుర్తుపెట్టుకోండి. 2022 తర్వాత ఇప్పుడు 26 ఇప్పుడు మళ్ళీ ఓటర్ నమోదా కార్యక్రమం జరుగుతుంది. కోవూరు నియోజకవర్గంలో మొత్తం 324 బూత్లు ఉన్నాయి. బూత్ కన్వీనర్లు అందరూ కూడా దయచేసి ఇక్కడ ఉన్న బూత్ కన్వీనర్లు అందరూ గుర్తుపెట్టుకోవాలి, క్లస్టర్ ఇన్ఛార్జీలు గుర్తుపెట్టుకోవాలి, నాయకులు గుర్తుపెట్టుకోవాలి, కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఏ ఒక్క ఓటు కూడా మనకి విలువైన ఓటు. దొంగ ఓట్లు గతంలో దొంగ ఓట్లు చేర్చుంటే అవన్నీ కూడా ఆ గ్రామ పార్టీ నాయకుడు, కార్యదర్శి, బూత్ ఇన్ఛార్జ్, అలాగే బూత్ లెవెల్ ఆఫీసర్ అందరూ కలిసి ఆత్మీయ సమావేశం సచివాలయం దగ్గర ఏర్పాటు చేసుకొని ఇంటింటికి మ్యాపింగ్ చేసుకుంటూ, ఇప్పుడు ఒక ఇల్లు ఉంటుంది సుమారు, ఆ ఇంట్లో ఎవరైనా చనిపోయి ఉంటారు. ఎందుకంటే ఎప్పుడుదో కాబట్టి ఈ లెక్కలు ఎవరైనా చనిపోయి ఉంటారు. చనిపోయి ఉంటే
వాళ్ళ ఓటు తీపిచ్చేసి, లేదు ఇంకెవరైనా కొత్తగా పెళ్ళయి ఆ ఇంటికి వచ్చుంటారు కోడళ్ళుగా, వాళ్ళ ఓటు ఎక్కించి, అదేవిధంగా వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉద్యోగ అవసరాలతో బయట ఊర్లలో ఉంటారు, ఆ పిల్లలు ఇక్కడికి వచ్చి ఓటేస్తారు, వాళ్ళు ఓటు ఇక్కడే ఉంది అని చెప్పి మన బిడ్డలకి రాబోయే రోజుల్లో అది భవిష్యత్తు తరానికి చాలా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. మనం కూడా ఇంట్లో ఏసీలో కూర్చునే దానికన్నా, మనం అనుకుంటాం చెమటల్లో ఉండలేమని, నిజంగా అయితే ఇంట్లో కూర్చునే దానికన్నా చెట్ల కింద కూర్చుంటే బ్రహ్మాండంగా మంచి ఆక్సిజన్ వస్తుంది, ఆరోగ్యాలన్నీ బాగుంటాయి పెద్దోళ్ళకి అందరికీ. కాబట్టి ఈ పర్యావరణ దినోత్సవానికి మీరందరూ కూడా దాంట్లో ప్రతి ఒక్కరూ ఇంటింట్లో ఒక చెట్టు వేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ, కొన్ని రోజులు మీ ఊర్లలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మీరు తీరినంత దూరం ఎండ లేకుండా ఉదయం సాయంత్రం మీ స్కూటర్లు కార్లు పక్కన పెట్టి సైకిళ్ళలో తిరగాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. No matter the heat outside, stay cool inside with energy-efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.